చెప్పండి మమ కుటుంబాన సౌభాగ్యత ఫల సిద్ధ్యార్థం పంచారామ క్షేత్ర ఆనుకూల్యత ఫల సిద్ధ్యార్థం నమోస్తుతే. చెప్పండి. ఓ భీమేశ్వర అనంతరం సప్త గోదావరి చేస్తారు. ఆ మండలం చేసిన ప్రయత్నాలు పూర్తయిన తర్వాత వాళ్ళు మోయిగిరిగే పాత్రలు ఇలా నీరు తీసుకొచ్చి 108 సార్లు స్వామికి స్వయంగా అభిషేకం చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల ఎటువంటి కోరికైనా సరే తప్పక నెరవేరుతుంది అని చెప్పి చెప్పబడుతుంది. అదే విధంగా చుట్టూ ఉన్నాయి చూడండి, ఇవన్నీ నాగప్రతిష్ఠలు అనమాట. కుజ దోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, రాజసర్ప దోషం ఉన్నా, వివాహం కాకపోయినా నమస్తే అండి, నేను మీ కవితాని. చాలా రోజుల కోరిక స్వామివారి దర్శనానికి వెళ్ళాలని ద్రాక్షారామం క్షేత్ర మహిమ కథ గురించి తెలుసుకున్నాను. దర్శనానికి వెళ్ళాను. అక్కడ రాపల వీడియో తీసుకోకూడదు కాబట్టి బయట వీడియోస్ తీసుకున్నాను. ఇక్కడ కథ, స్థల పురాణం కథ తెలుసుకొని చాలా విశేషమైన పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామం. ఇక్కడ శివశక్తులు కలిసి భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో అడుగు పెడితేనే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి అనుభూతి అవుతుంది. ఇక్కడ కథ నేను అక్కడ బోర్డు పెట్టారు, ఆ కథ కూడా చూశానండి. స్వామి పురాణం. ఇక్కడ పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞం కారణంగా ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన భీమేశ్వర స్వామి ఎంతో శక్తివంతుడుగా భావిస్తాడు. ఇదే పంచారామ క్షేత్రంలో ఒకటి. తారకాసురుని ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఆ లింగ భాగాలు 5 చోట్ల పడాయని పురాణాలు చెప్తుంది. అందులో ఒక భాగం ఇక్కడ పడింది. అందుకే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ అమ్మవారు శ్రీ మాణికాంబ దేవిగా దర్శనమిస్తారు. శక్తిపీఠం అండి. ఇది మనకి 18 శక్తిపీఠాల్లో ఇక్కడ అమ్మవారు మాణికాంబ దేవిగా దర్శనమిస్తాడు. ఆమెను అష్టాదశ శక్తిపీఠలో ఒకటిగా భక్తులు భావిస్తారు. చాలా అందంగా ఉంటారండి అమ్మవారు. లోపల వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వచ్చాక మాణికాంబని దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వచ్చి మనకి జంట నాగుల్లాగా ఉంటాయండి. ఇక్కడ అభిషేకం చేస్తారు స్వామికి. ఇక్కడ స్వామిని మనం చూడాలంటే 2 అంతస్తులు, అంటే కింద భాగము కింద అంతస్తులో, పై భాగము శిఖర భాగము, అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు. 100 రూపాయల టికెట్ తీసుకుంటే మన పైన భాగానికి అభిషేకంకి వెళ్తే అక్కడ చూడొచ్చండి. ఇక్కడ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే 2 అంతస్తుల గర్భగుడి నిర్మాణం ఎంతో ప్రత్యేకమైనది. భారీ శివలింగం భక్తుల్ని ఆశ్చర్యపరుస్తుంది. చాలా చక్కగా శ్వేత రంగులో ఉంటాడండి స్వామివారి ఇక్కడ శివలింగము. ఆలయంలో శిల్పకళ, పురాణత నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక్కసారైనా వచ్చి చూస్తే గాని మనం ఆ అనుభూతి చెందుతామండి. అంత అందంగా, అంత ఎంతో మనకి భక్తి శక్తి ఇక్కడ ఉంటుంది అనిపిస్తుందండి. ఇక్కడ ఎక్కువ కార్తీక మాసము, మహాశివరాత్రి సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులకు చెప్పే ద్రాక్షారామం కేవలం ఒక ఆలయం కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చే పవిత్ర క్షేత్రం. ఇక్కడి వచ్చిన భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆ గోపురమే అండి స్వామివారిది. మన భీమేశ్వర స్వామివారి గోపురం
అంత ఎత్తుకుంటారు స్వామివారి లింగం, శివలింగం. దర్శించుకుంటే జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. భక్తులకొక నమ్మకం. ఇక్కడ ఇది కాలభైరవ స్వామి టెంపుల్ అండి. వెనకాలే అక్కడ బావి ఉంటుంది. ఆ బావిలోంచి మోటార్ వేస్తే ఆ తొట్లోకి నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు రాగి చెట్టు మొదట్లో శివకేశవమూర్తి ఉంటారండి. నారాయణమూర్తి విగ్రహ రూపంలో, శివయ్య లింగాకారం రూపంలో ఉంటారు. చుట్టూరు నాగ దేవతలు ప్రతిష్ఠిస్తుంటారు. ఇక్కడ కోరిన కోరిక నెరవేరితే ఇక్కడ మొక్కుకుంటారంట. బిందెలతో మంచినీళ్ళు తెచ్చి అభిషేకం చేస్తారనేసి. అట్లా 11 బిందులు మొక్కుకున్న తర్వాత, నెరవేరిన తర్వాతే ఇక్కడ వచ్చి అభిషేకాలు చేస్తారు. చాలా మంది మేము వెళ్ళిన రోజు చాలా మంది అభిషేకాలు చేస్తున్నారు. మాకు అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళని అడిగితే మాకు వివరం చెప్పారు. స్టీల్ బిందెలు అక్కడే బయటే మనకి అక్కడే రెంట్కి కూడా ఇస్తారంటే అండి. మనకి గుళ్ళు లోపల వెళ్ళేటప్పుడు మనకి అక్కడ షాపులు ఉంటాయి. మనం ఏమన్నా తీసుకోవాలంటే బిందులు ఇట్లా మొక్కుబడి మాకు ఆ స్వామివారికి అభిషేకం చేయాలంటే బిందులు అక్కడ రెంట్కి ఇస్తారంటండి. ఇది స్థల పురాణం ఒక బోర్డు. స్వామి కాలభైరవ స్వామి చుట్టూరు శివలింగాలు ఎక్కువ ఉంటాయండి. చూడండి, మొక్కుకున్న వాళ్ళు ఇట్లా బిందెలతో నీళ్లు అభిషేకం వాళ్ళ బంధువులతో పాటు చక్కగా ఒకరికి అది వాళ్ళతో మాట్లాడితే చెప్పారండి. తీసుకోబోయి చక్కగా స్వామివారి అక్కడ శివకేశవమూర్తికి ఇద్దరికి మంచినీళ్ళతో అభిషేకం చేస్తారు. ఇంకోటి అంటండి, ఎవరు మొక్కుకున్నారో వాళ్ళు మౌనంగా అభిషేకం చేస్తారండి. మధ్యలో మాట్లాడరు వాళ్ళు. ఎన్ని బిందులు అన్ని బిందులు, వాళ్ళు ఎన్ని బిందులు మొక్కుకుంటే అన్ని బిందులు తెచ్చి అభిషేకం చేస్తారు. కొందరు అక్కడే నాగ ప్రతిష్ఠత కూడా చేస్తారంటండి. ఎవరైనా మొక్కుకుని అక్కడ వాళ్ళ కోరికలు నెరవేరితే. గుళ్ళోంచి బయట వచ్చాక స్వామికి ఎదురుగా, ఆయన భీమేశ్వర స్వామికి ఎదురుగా శివలింగం బయట ఉంటుందండి. ఇక్కడ రాగి చెట్టు ఎదురుగా వచ్చి మనకి స్వామివారి కోనేరండి. ఇప్పుడు ఏదో రిపేర్ వర్క్ జరుగుతుంది కాబట్టి వాటర్ అంతా లేదు, అక్కడ వర్క్ జరుగుతుందండి. ఆ ఎదురుగా రాగి చెట్టే అండి. ఆ రాగి చెట్లో శివకేశవమూర్తి చుట్టూరు శివలింగాలు ఎంతో విశిష్టత. దీని గురించి అక్కడ ఉండే పూజారులు అడిగితే చక్కగా వివరంగా చెప్పారండి వాళ్ళు. ఈ రవి చెట్లోనే శివకేశవమూర్తికి అభిషేకం చేస్తారు. ఆ తెచ్చిన జలాన్ని మొక్కుకున్న వాళ్ళు చక్కగా స్వామివారికి అభిషేకం చేసేసి వెళ్తారండి. మాకు తెలియదు, లేకపోతే మేము కూడా అక్కడ బయట నుంచి తెచ్చుకోవచ్చు. సరే, ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే చెయ్యాలని అనుకున్నాము. దండం పెట్టుకొని వచ్చానండి. ఇది గుడి బయట కొడి స్తంభం. ఎంత ఎత్తైన కొడి స్తంభమో. ఇక్కడ స్వామివారు శివలింగం 14 అడుగుల ఎత్తులో ఉంటుందంట అండి. స్వామివారు ఫస్ట్ మేము పైకి వెళ్ళాము. స్వామివారికి అభిషేకం టికెట్ తీసుకున్నాము. జలంతోనే చేస్తారు అక్కడ, జలంతోనే అభిషేకం. చక్కగా జలంతో స్వామివారు అభిషేకం చేశారు, చూసాము. అలా అక్కడి నుంచి కిందకి దిగొచ్చి స్వామివారిని కింద భాగం శివలింగం చూసుకున్నాం. ఇక్కడ ఇంకొకటి ఏమంటే, అక్కడ వచ్చేటప్పుడు స్తంభానికి నాగలింగాలు ఉంటాయంట అండి. స్వామి దండం పెట్టుకొని వీపు అనేది తిరిగి చూపకూడదంట. మనం చూసుకొని ముందుకే వచ్చి మళ్ళీ పక్కకు వచ్చాక మళ్ళీ తిరిగికొని మన యథావిధిగా మనం బయట వచ్చేయచ్చు. అది కూడా ఉంది అక్కడ. ఈ రాగి చెట్టుకి ఎంతమంది పూజ చేస్తున్నారంటే, బయట గుడి బయటే ఉందండి. గుడి ప్రాంగణంలోనే ఉంటుంది, కానీ ప్రధాన గుడికి బయట అన్నమాట. ఇక్కడ ఎటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ లేవండి. చక్కగా ఏ టైం కన్నా మంచి జలంతో తెచ్చుకొని స్వామివారికి అభిషేకం చేసుకొని ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆయన పైన శివయ్య,
పైన కేశవమూర్తి, కింద శివయ్య. మేము వెళ్ళిన రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. మేము గుడి ముందు వెళ్ళి దర్శనం చేసుకొని బయట వచ్చాక గుడి మూసేశారు ఆ రోజు. అక్కడ అమ్మవారు దుర్గాదేవి ఇది ఉన్నారు. దివ్యక్షేత్రం అంటారు. పంచారామాల్లో 5లో స్వామి వెలిసాడు భీమేశ్వరుడు. అమరావతి ఒకటి, చామర్లకోట ఒకటి, ద్రాక్షారం ఒకటి, వాలపల్లి ఒకటి, భీమవరం ఒకటి. 5లో పెద్దలింగాల్లో ఇది ద్రాక్షారం పెద్దలింగం. పంచారామాల్లో పెద్దలింగం. త్రిలింగాలు శ్రీశైలం, కాళహస్తి, ద్రాక్షారమ త్రిలింగాల్లో ఒకటి. అష్టాదశ పీఠాలని 18 ఉన్నాయి. 12వ పీఠమైన మాణిక్యాంబలు వెలిసింది. తక్షుడు యజ్ఞం చేసినప్పుడు నాభిస్థానం పడింది ఇక్కడ. అంటే దాక్షాయన యొక్క రూపం మాణిక్యాంబ ఇక్కడ వెలిసిందని చెప్తున్న క్షేత్రం. దక్షపతి యజ్ఞం చేసిన అమ్మవారిని పిలవలేదని ఏకాన్వులు అవతారం చాలిస్తే ఆవిడ యొక్క రూపం మాణిక్యాంబకి వెలిసింది దాక్షాయన రూపం అని చెప్తాం. వ్యాసుల వారు వచ్చారు, వ్యాసకాశి అని పేరు. శ్రీశైలం, కాళహస్తి, ద్రాక్షారమ త్రిలింగాల్లో కూడా ఒకటి. అంతేకాకుండా 8, 10 శతాబ్దాల మధ్యలో గుడి కట్టారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 యుగాల నుంచి ఈ శివుడు ఉన్నట్టుగా చరిత్ర ఉన్న దేవస్థానం. భీమేశ్వరుడు అంటే కాల పొటవిషాన్ని గంటలో ధరించాడు కాబట్టి భీమేశ్వరుడు అయ్యాడు. భీమశంకరుడు అమ్మవారు శక్తిపీఠం శ్రీచక్రాంతం మీద ఉన్నట్టుగా ఈ దేవస్థానం చరిత్రపూర్వక దేవస్థానం. ఎన్నో యుగాల నుంచి శివుడు ఉన్నారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగ వెంకటనాయక. వెంకటేశ్వరుడు ఎటువంటి వరాలు ఇస్తాడో శంకర్ కూడా వరాలు ఇచ్చేవాడు భీమేశ్వరుడు. అమ్మవారు శక్తి స్వరూపుడు మాణిక్యాంబ. ఎంత హైట్ ఉన్నారు స్వామి? 14 అడుగులు లింగక. చెప్పండి. శుభఫలిత ప్రాప్తిరస్తు. గోత్రం రాశారా? నక్షత్రం